హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క సెకండ్ చాప్టర్ అయిన ప్రాబ్లమ్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 2.2 లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 2.2, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ చేయాలి. అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ కి వీటి యొక్క కోఎఫిషియెంట్స్ అంటే -8, -2, 1 వీటి యొక్క కోఎఫిషియెంట్స్ కి రిలేషన్షిప్ ని వెరిఫై చేయాలి. మీకు చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ c/a. ఇది వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఫైండ్ చేద్దాం. జీరోస్ ఫైండ్ చేయాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా వీటిని ఫైండ్ చేయొచ్చు. సో ఇది x² -8. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మనం మల్టిప్లై చేయాలి. సో -8x². సో ఇప్పుడు ఈ 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 1 8s are 8, 2 4s are 8, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ 4 2s are 8, 8 1s are 8. కనుక ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మిడిల్ టర్మ్ రావాలి. సో దిస్ ఈస్ కాల్డ్ మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్ అనమాట. సో కనుక 8లో 1 తీస్తే 7, ఇక్కడ 7 లేదు. 8 + 1 9, ఇక్కడ 9 కూడా లేదు. కనుక ఫస్ట్ పేర్ అనేది రాంగ్, మనకి అవ్వదు. సెకండ్ వన్ చూద్దాం. 2లో 4 తీస్తే -2 సరిపోయింది. సో కనుక ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ x² అనేది ఇక్కడ వేస్తే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి. చూడండి, 2xలో 4x తీస్తే -2x సరిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 4s are 8, x ఇంటూ x² అంటే ఎప్పుడైనా సరే మీరు ఇలా ఫ్యాక్టర్స్ రాసుకున్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు మీరు యాడ్ చేస్తే ఇది సరిపోవాలి. సో సరిపోయింది కనుక ఈ -2x బదులు ఇది రాయొచ్చు అన్నమాట. ఏం రాయొచ్చు? x². ఈ -2x బదులు ఏం రాయొచ్చు? 2x - 4x రాయొచ్చు. సో 2x - 4x అంటే ఈ -2x బదులు నేను 2x - 4x రాస్తాను. ఇంకేముంది మనకి? -8 ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. ఈ పెయిర్ లో లేదంటే ఈ గ్రూప్ లో మనకి x అనేది కామన్ గా ఉంది. సో కనుక x కామన్ తీస్తే ఒక x లోపలికి వెళ్తుంది, ప్లస్ x బయటకు వస్తుంది కనుక ఇంకా 2 అనేది లోపలికి వెళ్తుంది. ఈ రెండిట్లో ఈ గ్రూప్ లో -4 అనేది కామన్ గా ఉంది. సో -4 కామన్ తీస్తే x + 2. నేను -4 తీసాను, -4 తీస్తే ఇంకా 2 ఉంటుంది, +2 ఉంటుంది. చెక్ చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ -4 × x 4x, మైనస్ ఇంటూ ప్లస్ -4 2s are 8 సరిపోయింది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 2 ఉంది. కనుక ఈ x + 2 అనేది కామన్ తీయొచ్చు. సో x + 2 కామన్ తీస్తే లోపలికి ఈ x వెళ్తుంది, నెక్స్ట్ ఈ x + 2 బయట వస్తుంది కనుక ఈ -4 అనేది లోపలికి వెళ్తుంది. ఇది మనకు వచ్చిన ఫ్యాక్టరైజేషన్ అనమాట. సో ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేద్దాం. జీరోస్ కావాలంటే ఏం చేయాలి? ఈక్వల్ టు 0 చేయాలి. సో x + 2 × x - 4 = 0. ఎప్పుడైనా సరే ఒక పాలినామియల్ యొక్క మనకి జీరోస్ రావాలి అంటే, జీరో ఆఫ్ ది పాలినామియల్స్ రావాలంటే ఆ పాలినామియల్ దేనికి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడే మనకి ఆ పాలినామియల్ యొక్క జీరోస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు x + 2 = 0, x - 4 = 0. a × b = 0 అయితే ఏమవుతుంది? a = 0 అవుతుంది, b = 0 అవుతుంది. x + 2 = 0, x = -2, x - 4 = 0, x = 4. ఒక దాన్ని ఆల్ఫా అనుకుందాం, ఇంకో దాన్ని బీటా అనుకుందాం. ఆల్ఫా = -2, బీటా = 4. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి రాద్దాం. 1 × x² -2x -8. దీన్ని కంపేర్ చేద్దాం. ax² + bx + c. దీని ఏమంటారు? స్టాండర్డ్ పాలినామియల్, స్టాండర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే బై కంపేరింగ్
బై కంపేరింగ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది, సి ఈజ్ ఈక్వల్ టు -8 వస్తుంది. అంటే మనకి ఏబిసి అనే కోఎఫిషియెంట్స్ వచ్చాయి, ఆల్ఫా బీటా అనే జీరోస్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం చెక్ చేద్దాం. వెరిఫికేషన్, వెరిఫై అన్నాడు కదా, సో వెరిఫికేషన్. ఫస్ట్ వెరిఫికేషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ఎంత మనకు వచ్చింది -2 ప్లస్ బీటా ఎంత వచ్చింది 4 ఈజ్ ఈక్వల్ టు, సూత్రంలో మైనస్ ఉంది, మైనస్ బి ఎంత మనకి -2 కనుక -2 బై ఏ ఎంత 1, 4లో 2 తీస్తే ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2ని 1తో డివైడ్ చేస్తే 2. సో ఏమీ లేదంటే ముందునే ఉన్నట్టు ప్లస్, సో +2 ఈజ్ ఈక్వల్ టు +2 అంటే వెరిఫైడ్. సో ఇట్ ఈస్ వెరిఫైడ్. సెకండ్ వన్, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి c/a. ఆల్ఫా వాల్యూ ఎంత -2, బీటా వాల్యూ ఎంత 4, సి వాల్యూ ఎంత -8, ఏ వాల్యూ ఎంత 1. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 2 4s are 8, -8ని 1తో డివైడ్ చేస్తే -8 వస్తుంది. సో అంటే లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చిందో రైట్ సైడ్ కూడా అంత వచ్చింది. అంటే ఇది వెరిఫై అయింది, ఇది వెరిఫై అయింది. సో హెన్స్ వెరిఫైడ్, హెన్స్ వెరిఫైడ్. సో ఈ విధంగా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ గ్యారెంటీగా వస్తుంది, 8 of 8 గ్యారెంటీగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. 4s² - 4s + 1. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. సో 4s² 1s 4s². సో ఈ 4 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 1 4s 4, 2 2s 4. ఇప్పుడు మనకేంటి s² అనేది ఇక్కడ ఒక s రాయాలి, ఇక్కడ ఒక s రాయాలి, s × s², ఇక్కడ ఒక s రాయాలి, ఇక్కడ ఒక s రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండింటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మిడిల్ టర్మ్ రావాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం లాస్ట్ టైం యూజ్ చేసాం కనుక మిడిల్ టర్మ్ యూజ్ చేయలే కనుక అది సరిపోవాలి. ఓకే, 4sలో 1 ఇస్తే 3s లేదు, 4s + 1s అంటే 5s లేదు కనుక ఫస్ట్ పేర్ అనేది రాంగ్ అవుతుంది. ఫస్ట్ పేర్ అనేది రాంగ్ అవుతుంది. 2s + 2s 4s కానీ -4s రావాలి కనుక ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ పెట్టాం అనుకోండి, -2s -4s అంటే ఇది సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 2s 4, s × s². ఇది కూడా సరిపోయింది. ఆ రెండు సరిపోతే హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు దీన్ని రాయొచ్చు 4s² -4s నేను రాయొచ్చు, -2s ఇంకేం మిగిలింది +1 మిగిలింది. సో ఇప్పుడు ఇదొక పేర్, ఇదొక పేర్, సో ఇదొక గ్రూప్, అదొక గ్రూప్. సో ఈ గ్రూప్లో మనకి 2s అనేది కామన్. సో 2s కామన్ తీస్తే 2s - 1. ఇక్కడ -1 కామన్ తీస్తాను, -1 కామన్ తీస్తే 2s - 1. ఇప్పుడు చెక్ చేద్దాం. -1 × 2s -2s, మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 1s 1 సరిపోయింది. ఇప్పుడు 2s - 1 2s - 1 కామన్ కనుక 2s - 1 కామన్ తీస్తే ఇక్కడ కూడా 2s - 1 వస్తుంది. సో 2s - 1 2s - 1 వచ్చింది. ఎప్పుడైనా సరే ఇది ఒక పాలినామిల్ మనకి 0 ఆఫ్ ది పాలినామిల్ కావాలంటే దాన్ని ఏం చేయాలి, ఈక్వల్ టు 0 చేయాలి కనుక దీన్ని ఈక్వల్ టు 0 చేద్దాం. 2s - 1 × 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ కూడా 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంకో దాన్ని బీటా అనుకుందాం, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే 2 zeros వస్తాయి. ఇప్పుడు మనకేం కావాలి, కోఎఫిషియెంట్స్ కావాలి. అంటే ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, 4s² - 4s + 1 దీన్ని ax² + bx + c అనే దాంతో చేస్తే బై కంపేరింగ్ చేస్తే మనకి a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 4 వస్తుంది, b ఎంత వస్తుంది -4 వస్తుంది, c ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ రెండు వెరిఫికేషన్ చేయాలి. ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a. ఆల్ఫా ఎంత మనకి 1/2,
ప్లస్ బీటా ఎంత 1/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఎంత -4 ఏ ఎంత 4/4 1/2 1/2 హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత ఫుల్ అంటే 1/2 1/2 ఎంత అవుతుంది సో 1 + 1/2 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది 4 1s 1 అవుతుంది సో దీన్ని రాయొచ్చు 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 2 1s 2 1s సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 హెన్స్ వెరిఫైడ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బీబీఏ వెరిఫై అయింది సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A ఆల్ఫా ఎంత -4 ప్లస్ 4 బీటా ఎంత -4 సి ఎంత 1 ఏ ఎంత 4 ఆల్ఫా ఎంత 1/2 బీటా ఎంత 1/2 సో 1 1s 1 2 2s 4 సో 1/4 సో ఇక్కడ ఇది వెరిఫై అయింది ఇది వెరిఫై అయింది సో హెన్స్ వెరిఫైడ్ నెక్స్ట్ మనం థర్డ్ సమ్కి వెళ్దాం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం సో ఎప్పుడైనా సరే మనకి ax² + bx + c అనే ఆర్డర్లో ఉండాలి సో ఈ రెండు కూడా మనకి ఇంటర్చేంజ్ అయ్యాయి కనుక ఇది ఇక్కడ రాద్దాం సో రాస్తే 6x² - 7x - 3 సో ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి 6 3s are 18 -18x². So 1 18s are 2 9s are 3 6s are 4 టేబుల్ లేదు 5 టేబుల్ లేదు 6 టేబుల్ మళ్ళీ 6 3s are 9 2s are 18 1s are. ఈ 3 పేర్స్లో ఏదో ఒక పేరు ఇక్కడ సెట్ అవుతుందన్నమాట. సో 18లో 1 తీస్తే 7 రాదు. 18 + 1 18 + 1 యాడ్ చేసినా 19 రాదు. 9లో 2 తీస్తే 7 సరిపోతుంది. కనుక మనం ఏం చేయాలి 9లో 2 తీస్తే +7 మనకేం కావాలి -7 కనుక 2లో 9 తీయాలి అంటే ఇది +2 -2 ఇది కూడా సరిపోదు. ఇది సరిపోయింది కనుక ఇది సరిపోదు. చెక్ చేసుకోండి 6 + 3 9 అవ్వదు. 6లో 3 తీస్తే 3 అవ్వదు అంటే ఈ ఒక్క పేరు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ x² ఇక్కడ ఒక x ఇక్కడ ఒక x ఇస్తే ఈ పేరుని ఇక్కడ ఇలా యాస్టీజ్గా రాసివచ్చు 6x² + 2x - 9x - 3 ఇదొక పేర్ ఇదొక ప్లేర్ ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్. ఇప్పుడు ఈ గ్రూప్లో మనకి 2x అనేది కామన్. సో 2x కామన్ తీస్తే 3x + 1 చూడండి 3 2s are 6 x × x x². 2x బయట తీసాను కనుక ఇక్కడ ఏముంటుంది ఏముండదు అంటే 1 అన్నట్టు అన్నమాట. -3 ఇంటూ ఇక్కడ కూడా 3x + 1 3x + 1 చూడండి -3 3s are 9 9x -3 3 1s are 3 సరిపోయింది. ఇక్కడ 3x + 1 ఇక్కడ కూడా 3x + 1 కామన్గా ఉంది కనుక 3x + 1 కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఈ 2x అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ -3 కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక పోలినామియల్ ఇస్తే ఆ పోలినామియల్ 0 ఆఫ్ ది పాలినామియల్స్ కావాలంటే ఆ పోలినామియల్ మనం 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తేనే అప్పుడు మనకి 0 ఆఫ్ ది పాలినామియల్స్ వస్తాయి. కనుక దీన్ని 0 ఆఫ్ ది పాలినామియల్కి 0కి ఈక్వల్ చేద్దాం. 3x + 1 ఇంటూ 2x - 3 = 0. a ఇంటూ b = 0 అయితే అవుతుంది a = 0 అవుతుంది b = 0 అవుతుంది. కనుక 3x + 1 = 0 2x - 3 = 0 3x = -1 x = -1/3 2x - 3 = 0 2x = 3 x = 3/2 ఇది ఆల్ఫా అనుకుందాం. సో ఆల్ఫా -1/3 బీటా = 3/2. ఇప్పుడు ఇచ్చిన పోలినామియల్ని కంపేర్ చేద్దాం 6x² - 7x - 3 దీన్ని ax² + bx + c బై కంపేరింగ్ చేస్తే ఏమొస్తుంది ఏ వాల్యూ a = 6 b = -7 c = -3. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఆల్ఫా + బీటా = -b/a ఆల్ఫా ఎంత -1/3 బీటా ఎంత 3/2 ఆఫ్ b ఎంత -7 a ఎంత 6 ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి 6 3 2s are 6 2 × -1 -2 ప్లస్
2 3s are 6, 3 into 3 9. సో 9లో 2 తీస్తే ఎంత 7/6 వచ్చింది. మైనస్ ఇన్ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా 7/6 వచ్చింది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బీబీ అనేది వెరిఫై అయింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్ఫా ఎంత మనకి -1/3, బీటా ఎంత 3/2, C ఎంత -3, A ఎంత 6. 3 and 3 will get cancelled. సో -1/2 వచ్చింది. 3 1s 3 2s, ఇది కూడా మనకి -1/2 వచ్చింది. సో రెండు వెరిఫై కనుక hence verified. నెక్స్ట్ ఫోర్త్ సమ్, 4u² + 8u. ఇక్కడ కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ లేదు కనుక ఈ సమ్ కొంచెం ఈజీ అవుతుందన్నమాట. మీరు కాన్స్టెంట్ అనుకుని మళ్ళీ ఈ చివరి ఆ చివరి మల్టిప్లికేషన్ వేస్ట్, అది రాదు. మీరు ఎంత చేసినా ఫ్యాక్టరేషన్ రాదు. ఎందుకంటే కాన్స్టెంట్ ఉంటేనే ఏదైనా ఉంటేనే 4u² ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కనుక 0 ఫ్యాక్టర్స్ అన్నీ అవుతాయి కనుక దీన్ని ఫ్యాక్టరేషన్ మెథడ్లో కాకుండా కామన్ మెథడ్, సో టేకింగ్ ద కామన్ మెథడ్, కామన్ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకుని చేయాలి. ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది 4u ఉంది. ఏముంది 4u కనుక నేను దీన్ని 4u కామన్ తీస్తాను. అప్పుడు ఏమవుతుంది 8 + 2 u + 2 అవుతుంది. చూడండి 4u ఇంటూ u 4u², 4 2s are 8 u 4. ఇది ఒక పాలినామిల్ వచ్చింది. పాలినామిల్ మనకి 0th పాలినామిల్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి. కనుక 4u ఇంటూ u + 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4u ఈజ్ ఈక్వల్ టు 0, u + 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4u ఈజ్ ఈక్వల్ 0 అయితే u ఏమవుతుంది 0/4 అవుతుంది. అంటే u ఈజ్ ఈక్వల్ టు 0. u + 2 0 అయితే ఏమవుతుంది u ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇప్పుడు దీన్ని 4u² + 8u + 0 ఏం లేదు కనుక 0. దీన్ని ax² + bx + c బై కంపేరింగ్ చేస్తే ఈ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ కంపేరింగ్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు x² పక్కన ఏ ఉంది, u² పక్కన 4 ఉంది కనుక a వాల్యూ 4, b వాల్యూ 8, c వాల్యూ 0. ఓకే, సో వెరిఫికేషన్ చేద్దాం. సో వెరిఫికేషన్ ఫస్ట్ వెరిఫికేషన్, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా అంటే ఎంత 0, బీటా అంటే ఎంత -2, మైనస్ ఆఫ్ b అంటే ఎంత 8, a అంటే ఎంత 4, ప్లస్ ఇంటూ మైనస్ -2, 4 1s 4 2s ఎంత వచ్చింది -2. సో వెరిఫైడ్. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా వెరిఫై చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఎంత 0, బీటా ఎంత -2, c ఎంత 0, a ఎంత 4, 0 అంటే ఎనీథింగ్ 0, 0/anything 0. సో 0 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. అంటే ఏంటి హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. సో ఫిఫ్త్ సమ్ చూడండి, మనకి t² ఇక్కడ మధ్యలో ఒక టీ టర్మ్ ఉండాలి. టీ టర్మ్ లేదు, కాన్స్టెంట్ ఉంది. సో ఇది కూడా ఏంటంటే మనం ఫ్యాక్టరేషన్ ద్వారా కొంచెం కష్టంగా ఉంటుంది కనుక నేను ఏం చేస్తానంటే దీన్ని మనం చిన్నప్పుడు a² - b² అనే ఫార్ములా నేర్చుకున్నాం 9th క్లాస్లో. సో a² - b² ఏంటి a + b ఇంటూ a - b. నాకు a² ఉంది, b² లేదు. దీన్ని b²గా కన్వర్ట్ చేస్తాను. ఎలాగో చూడండి, t² దీన్ని √15² అని రాస్తాను. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. అంటే 15ని √15² అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది a² - b² వచ్చింది. అంటే దీన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b. పాలినామియల్ జీరోస్ కావాలని ఏం చేయాలి, దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. కనుక t + √15 ఇంటూ t - √15 ఈజ్ ఈక్వల్ టు 0. సో కనుక t + √15 ఈజ్ ఈక్వల్ టు 0, t - √15 ఈజ్ ఈక్వల్ టు 0.
సో టీ ప్లస్ రూట్ 15 ఈక్వల్ 0 అయితే టీ ఏమవుద్ది మైనస్ రూట్ 15 అవుతుంది. ఇక్కడ ఏమవుద్ది టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 15 అవుతుంది. ఒకదాని ఆల్ఫా అనుకుందాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 15 బీటా, సో బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 15. సో ఆల్ఫా బీటా వస్తాయి. ఇప్పుడు మనకి ఏం చేయాలి కంపేరింగ్ చేయాలి. సో స్టాండర్డ్ ఫామ్ ఏంటి టీ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ టీ ప్లస్ ఆఫ్ మైనస్ రూట్ 15. ఇది ఇచ్చిన ఈక్వేషన్. దీని ఏం రాయాలి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. టీ స్క్వేర్ పక్కన ఏం లేదంటే 1 ఉన్నమాట. సో బై కంపేరింగ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 1, బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 0, సి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మైనస్ రూట్ 15. వెరిఫికేషన్. ఫస్ట్ వెరిఫికేషన్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ఎంత మనకి మైనస్ రూట్ 15 ప్లస్ బీటా ఎంత రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి వాల్యూ ఎంత 0, ఏ వాల్యూ ఎంత 1. ప్లస్ రూట్ 15లో మైనస్ రూట్ 15 పోతే 0 ఉంటుంది. సో 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బీబీఏ వెరిఫై అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఎంత మైనస్ రూట్ 15, బీటా ఎంత రూట్ 15, సి ఎంత మనకి సి వాల్యూ ఎంత మనకి ఇక్కడ మైనస్ రూట్ 15, సి వాల్యూ 15, సి వాల్యూ ఎంత 15 మైనస్ 15. సో కనుక మైనస్ 15, ఏ వాల్యూ ఎంత 1. రూట్ 15 ఇంటూ రూట్ 15 స్క్వేర్, సో రూట్ 15 స్క్వేర్. మైనస్ 15 1/3 వచ్చేస్తే మైనస్ 50 వస్తుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. సో హెన్స్ వెరిఫైడ్. అటు సైడ్ కూడా అదే వచ్చింది. సో టిక్ మార్క్, హెన్స్ వెరిఫైడ్. ఇంకా ఈ రోమంలోని లాస్ట్ ప్రాబ్లం ఉంది 6th ప్రాబ్లం. ఇప్పుడు ఆ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ టర్మ్లోని లాస్ట్ ప్రాబ్లం 6th ప్రాబ్లం. 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. ఏం చేయాలి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయాలి. 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s 12 x స్క్వేర్. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 12s 2 6s 3 4s అంతే. సో కనుక ఈ మూడు పేర్లో ఏదో ఒక పేరే సెట్స్ అవుతుంది. 12 + 1 13 మధ్యలో లేదు, 12లో 1 తీస్తే 11 మధ్యలో లేదు, కనుక ఇది మనకి సూటబుల్ అవ్వదు. 6 + 2 8 మధ్యలో లేదు, 6లో 2 తీస్తే 4 మధ్యలో లేదు, కనుక ఇది కూడా సూటబుల్ అవుతుంది. ఖచ్చితంగా ఈ పేర్ అనేది సాటిస్ఫై అవుతుంది. 4 + 3 7 లేదు, సో 4 - 3 1 లేదు, 3 - 4 -1 ఉంది, అంటే ఇది ప్లస్ ఇది మైనస్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈ ఎక్స్ ఈ రెండు మల్టిప్లస్ ఇది రావాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4s 12 x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండు మల్టిప్లస్ ఇది వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే ఇది కూడా వస్తుంది, కనుక దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు 3x స్క్వేర్, ఈ మైనస్ ఎక్స్ని 3x - 4x రాయొచ్చు, 3x - 4x. ఇంకేం మిగిలింది -4 మిగిలింది, సో -4. ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు, లేదంటే ఈ రెండు ఒక గ్రూపు, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్లోని 3x కామన్, 3x కామన్ తెస్తే x + 1, ఎందుకంటే 3x వస్తుంది కనుక ఇక్కడ ఏమి ఉండదు, ఏమో లేదంటే అర్థం 1 ఉన్నది, లేదంటే 3x × 1 ఆ 3x బయటకు వస్తుంది కనుక 1 లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ -4 అనేది కామన్, సో x + 1, సో x + 1 అనేది కామన్గా ఉంది, x + 1 కామన్ తీస్తే 3x - 4 అనేది లోపలికి వెళ్ళిపోవాలి. పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామిల్స్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఈక్వల్ టు 0 చేయాలి, కనుక x + 1 × 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది, x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఒకదాన్ని ఆల్ఫా అనుకున్నాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, బీటా ఈజ్ ఈక్వల్ టు 4/3, అంటే జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి రాద్దాం. 3x స్క్వేర్ -1 × x
-4. ఎక్స్ పక్కన ఏమి లేదంటే 1 ఉన్నట్టు అన్నమాట. దీన్ని కంపేర్ చేద్దాం దీంతో ax² + bx + c. బై కంపేరింగ్ a is equal to 3, b is equal to -1, c is equal to -4. ఇప్పుడు వెరిఫికేషన్ చేయాలి. ఏం చేయాలి? వెరిఫికేషన్ చేయాలి. రెండు వెరిఫికేషన్ చేయాలి. ఏంటి? జీరోస్కి కోఎఫిషియెంట్స్కి. ఫస్ట్ వెరిఫికేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? -1 ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి? 4/3 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఏ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఎల్సిఎం తీస్తే 3 - 1 -3 ప్లస్ 4/3 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ కనుక 1 ఉంటుంది 1/3. 4లో 3 తీస్తే 1, సో 1/3. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. వెరిఫైడ్. సెకండ్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఎంత? -1. బీటా ఎంత? 4/3. సి ఎంత? -4. ఏ ఎంత? 3. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1s 4, 4/3. సో -4/3. సో ఇక్కడ మనకి వెరిఫై అయింది, ఇక్కడ వెరిఫై అయింది. హెన్స్ వెరిఫైడ్. హెన్స్ వెరిఫైడ్. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ది సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ రెస్పెక్టివ్లీ. మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడంటే ఈ నెంబర్స్ అంట, ఒకటి సమ్ అంటే ఇంకోటి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంట. ఓకే, సొల్యూషన్. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చాడు. మనకేం తెలుసు క్వాడ్రాటిక్ ఈక్వేషన్? వీ నో దట్ quadratic polynomial x² minus x into alpha plus beta plus alpha into beta. ఇది ఫార్ములా. x² minus x into alpha plus beta plus alpha into beta. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. అందులో వేసేద్దాం. అందులో వేసేస్తే x² minus x into alpha plus beta ఎంత? 1/4. సో 1/4 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? -1. x² x into 1 minus x/4 ప్లస్ ఇంటూ మైనస్ -1. సో ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుద్ది? 4 అనేది ఎల్సిఎం అవుద్ది. సో 4 × x² 4x² minus x, సో -4. మనకి దీన్ని ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి, 4 అనేది అటు సైడ్ వెళ్తుంది. సో మనకి మిగిలింది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. సో దీన్ని ఈక్వల్ టు 0 చేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది? 4x² minus x minus 4 is equal to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి ఈక్వల్ టు 0 ఉంది కనుక ఈక్వేషన్ అవుద్ది. సో కానీ మనకేం కావాలి? క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి కనుక ఈక్వల్ టు 0 తీసేద్దాం. సో దేర్ఫోర్ quadratic polynomial is 4x² minus x minus 4. This is the final answer. Next, second one. So given that solution alpha plus beta is equal to √2 and alpha into beta is equal to 1/3. మనకి ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుండి 0 తీసేసుకోండి. స్టార్టింగ్ నుండి 0 తీసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. లాస్ట్లో 0 తీసేది. సో కనుక వీ నో దట్ ఏం తెలుసు మనకి? x² minus x into alpha plus beta plus alpha into beta is equal to 0. ఓకే, x² minus x into alpha plus beta ఎంత? √2. సో √2 plus 1/3 is equal to 0. సో 3 అనేది తెలిసింది కనుక ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 3x² minus 3√2x plus 1 whole divided by 3
ఈజ్ ఈక్వల్ టు 0. 3 అనేది అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది 0 అవుతుంది. 3x² మైనస్ 3 రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 0 ఇంటూ 3 0. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కావాలి. అంటే ఇక్కడ ఈ ఈక్వల్ టు 0 అనేది అవసరం లేదు. సో ఈక్వల్ టు 0 అనేది అవసరం లేదు కనుక తీసేస్తే సో దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ 3x² మైనస్ 3 రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో అది మనకి రిక్వైర్డ్ పాలినోమియల్ అనమాట. దేర్ ఫోర్ quadratic polynomial is 3x² minus 3 root 2x plus 1. నెక్స్ట్ మూడోది ఒకటి 0 ఇంకోటి రూట్ 5 అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ 0 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ రూట్ 5. ఓకే solution. So given that alpha plus beta is equal to 0, alpha into beta is equal to root 5. We know that ఇక్కడ మనం ఈక్వల్ టు 0 తీసుకోవాల్సిన ఎందుకంటే చిన్న చిన్న వాల్యూస్ అంటే ఫ్రాక్షన్స్ లే కనుక డైరెక్ట్ రాసుకోవచ్చు. We know that x² quadratic polynomial is quadratic polynomial is x² minus x into alpha plus beta plus alpha into beta. x² minus x into alpha plus beta anta 0, alpha into beta anta root 5. So x² plus root 5. ఎందుకు 0 అనేది 0 కనుక x² plus 5 అనేది x² plus root 5 అనేది రైట్ ఆన్సర్ అనమాట. x² plus root 5 అనేది రైట్ ఆన్సర్. సో దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈస్ x² plus root 5 అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా సో గివెన్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ప్లస్ బీటా కూడా 1, ఆల్ఫా ఇంటూ బీటా కూడా 1. సో ఈ వాల్యూస్ మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ వేస్తే చాలా ఈజీగా వస్తుంది. వీ నో దట్ x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంతా 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంతా 1. సో ఫైనల్గా x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో మనకి ఇది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ x² మైనస్ ఎక్స్ ప్లస్ 1, x² మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది రిక్వైర్డ్ పాలినోమియల్. సో ఇక్కడ రాయాలి దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఈజ్ x² మైనస్ ఎక్స్ ప్లస్ 1. మళ్ళీ ఫ్రాక్షన్ వచ్చింది కనుక ఏం చేయాలి ఈక్వల్ టు 0 తీసుకుని చేయాలి. లాస్ట్లో ఈక్వల్ టు తీసేస్తే వచ్చేస్తుంది. గివెన్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. వీ నో దట్ మనకేం తెలుసు క్వాడ్రాటిక్ పాలినోమియల్ x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మైనస్ 1/4, ఆల్ఫా ఇంటూ బీటా ఎంత 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఇన్ మైనస్ ప్లస్ x 1 జా x, సో x/4 ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. x²/1 కింద ఏమి లేదు కనుక 1 రాసుకో. ఎల్సిఎం మనకి 4, ఎల్సిఎం ఏంటి 4 కనుక 1 4 జా 4 కనుక 4 ఇంటూ x² 4x², 4 4 క్యాన్సిల్ అయితే x మిగులుతుంది, 4 4 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 4 అనేది అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకేం కావాలి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కావాలి. సో దేర్ ఫోర్ QP ఈజ్ 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1.
Last problem. So given that alpha plus beta is equal to 4 ఇచ్చాడు, alpha into beta is equal to 1 ఇచ్చాడు. We know that మనకేం తెలుసు, QP is quadratic polynomial is x square minus x into alpha plus beta plus alpha into beta. That is equal to x square minus x into alpha plus beta anta 4 ఇచ్చాడు, alpha into beta anta 1 ఇచ్చాడు. So therefore x square minus 4x plus 1. So therefore finally ఏం రాస్తాం, therefore QP is quadratic polynomial is x square minus 4x plus 1. So ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు వీడియో బాగా నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఏ జిల్లా నుండి, ఏ స్కూల్ నుండి, ఏ రాష్ట్రం నుండి మీరు మన వీడియోస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేసే ముందు ఈ చాప్టర్లోని ఎన్ని అయితే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్ని ఎగ్జాంపుల్స్ రేపు మీకు వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ నుండి కూడా మనకి ఎగ్జామ్స్లో రావచ్చు. సో వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్లోకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.